హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. నిమ్మకాయ అనేది చూస్తున్నారు కదండి. ఈ విధంగా నిమ్మకాయ అనేది ఎండిపోయింది అనుకోండి, మనకి రసం అనేది చాలా తక్కువ వస్తుంది కదండి. ఆ విధంగా ఎండిపోయినప్పుడు మనకి రసం అనేది ఎక్కువగా రావాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఒక ఫోర్క్ అయితే నిమ్మకాయ అనేది కుచ్చేసుకొని, మనం నైఫ్కైనా ఫోర్క్ అయినా దేనికైనా అండి కుచ్చేసుకున్న తర్వాత కొంచెం వేడి అనేది చూపించాలండి నిమ్మకాయకి. ఈ విధంగా వేడి అనేది చూపించిన తర్వాత మనం నిమ్మకాయ అనేది పిండాము అని అంటే మీకే తెలుస్తుందండి ఎంత రసం అనేది వస్తుందో. మనకి ఒక ఉప్పకే చాలా రసం అయితే వస్తుందండి. ఒక్కసారి ఎప్పుడైనా సరే అండి మీకు ఎండిపోయింది నిమ్మకాయ అని అనుకున్నప్పుడు, మీకు నిమ్మరసం కావాలి అని అనుకున్నప్పుడు అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మనం నిమ్మకాయని కట్ చేసేటప్పుడు కూడా అడ్డంగా కాకుండా నిలువుగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని మనం రసం అనేది తీసామనంటే చాలా ఎక్కువ నిమ్మరసం అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. నిమ్మకాయ చెక్క ఉంటుంది కదండి. మనం నిమ్మకాయ రసం అనేది పిండేసుకున్న తర్వాత ఆ చెక్క ఏం అవసరం ఉంటుంది లేని పడేస్తామండి. దాన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. దాన్ని అయితే నేను తీసుకున్నానండి. దానిలో వచ్చేసరికి డెటాల్ అనేది వేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది డెటాల్ అనేది వేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనకి బల్లులు బొద్దింకలు అనేవి మన ఇంట్లో దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటైతే తీసుకున్నానండి. మీరు దగ్గర ఎన్ని ఉన్నా సరేనండి, ఇవి ఎక్కువ బొద్దింకలు ఎక్కడ తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కదండి. ఆ ప్లేస్లో పెట్టారు అని అంటే బొద్దింకలు అనేవి ఈ స్మెల్కి అయితే అస్సలు రావండి. అంతేకాకుండా మనం డెటాల్ అనేది వేసాం కాబట్టి ఆ డెటాల్ స్మెల్ అనేది బల్లులకైతే అస్సలు పడదండి. కాబట్టి ఎక్కడైనా సరే మీకు బల్లులు ఉన్నాయి అని అనిపిస్తుంటే ఆ ప్లేస్లో మీరు ఇది పెట్టారనుకోండి, ఈ స్మెల్కి అయితే బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. బొద్దింకలైనా బల్లులైనా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి దీపం ఆయిల్ ఉంటుంది కదండి. దీపం ఆయిల్ అనేది మనం ఇలాంటి డబ్బాల్లో తీసుకుంటాం కదండి. తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు దీపం అనేది వేసిన తర్వాత నూనె అనేది వేసిన తర్వాత ఆ నూనె అనేది దీనికే కారుతూ ఉంటుందండి. ఆ బాటిల్కి కారి మనం పట్టుకున్నప్పుడల్లా చెయ్యి అనేది అంతా జిడ్డుగా అయిపోతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి. బాటిల్ క్లీన్ చేసుకోవాలి, మన హ్యాండ్ కూడా నూనె అంతా అవుతుంది కదండి. అలా అవ్వకుండా సింపుల్గా నీట్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ ఉంటుంది కదండి. ఆ టిష్యూ అనేది తీసుకొని దానికి వచ్చరికి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకున్నాము అని అంటే మనకైతే ఆ నూనె అనేది కారినా సరేనండి మనకైతే ఆ టిష్యూకే అంటుకుంటుంది. కాబట్టి అనుకున్నప్పుడల్లా మనకి ఎక్కువ నూనె అంటింది అని అనుకున్నప్పుడల్లా మన టిష్యూ అనేది మార్చేసామనుకోండి, మనం బాటిల్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. మళ్ళీ వేరే బాటిల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఈ బాటిల్ని అయితే నూనె కోసం అయితే మళ్ళీ యూజ్ చేయొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఆలు తీసుకున్నానండి. ఆలు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి మీరు. ఇప్పుడు ఒక ఆలునైతే నేనైతే హాఫ్గా అయితే కట్ చేస్తున్నానండి. దీన్ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే దీని లోపల వచ్చేసరికి మనం చాకుతో అయితే ఘాట్లు మీరు చూస్తున్నారు కదండి. ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలంటే ఎందుకోసం అంటే మనకి రసం అనేది బయటికి రావాలండి. ఆలు రసం అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అది ఎలా అనేది నేనైతే మీకు చూపించబోతున్నానండి. ఈ విధంగా వచ్చేసరికి చిన్నగా మనం రసం వచ్చేటట్లుగా అయితే ఘాట్లు అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చాకుతో అయితే మొత్తంగా ఘాట్లు అనేది పెట్టేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదండి, ఆ రసం అనేది మనకు కావాలండి. ఆ రసం అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది అయితే నేను మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చరికి దానిలోకి వచ్చరికి కొంచెం హనీ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెమే చూస్తున్నారు కదండి. ఈ విధంగా కొంచెం హనీ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. ఎక్కువ వద్దండి, కొంచెమే పసుపు అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి దానిలోకి వచ్చరికి కొంచెం చక్కెర అనేది వేసుకోవాలండి. ఇలా చక్కెర అనేది వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చరికి మనం పింపుల్స్ అనేవి పోయాక మనకి మచ్చలు అనేవి మిగిలిపోతాయి కదండి. అలానే ఉంటాయండి మచ్చలు అనేవి. పింపుల్స్ అనేవి తగ్గినా కూడా ఆ మచ్చలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అది చాలా బాగోదు కదండి అలా మచ్చలు ఉన్నప్పుడు. అలా మచ్చలు లేకుండా ఉండాలి అని అంటే మొటిమల వల్ల కూడా మనకు మొటిమలు అనేవి వచ్చినప్పుడు కూడా మచ్చలు అనేవి పడతాయి కదండి. ఈ విధంగా మచ్చలు పడకుండా ఉండాలి అని మంగు మచ్చలైనా ఏవైనా సరేనండి ఆలుగడ్డ రసం అనేది చాలా ఎఫెక్టివ్గా
అయితే పనిచేస్తుందండి. మనం దీనిలో చక్కెర అనేది వేసాం కాబట్టి మనకి మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి. మనకి ఎక్కడైతే మొటిమలు, పింపుల్స్, మచ్చలు అనేవి వచ్చాయి అని అనిపించింది, ఆ మచ్చల మీద అయితే మనం జస్ట్ ఇలా స్క్రబ్ చేసాము అని అంటే బాగా మనకైతే ఆ మచ్చలు అనేవి కూడా పోతాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది మనం నెల మీద అనేది పడితే మనం షుగర్తో కానీ సాల్ట్తో కానీ మనమైతే క్లీన్ అనేది చేస్తాం కదండి నెయిల్ పాలిష్ అనేది. అలా లేకుండా మనకు ఫ్రిడ్జ్ మీద పడినా కూడా, టేబుల్స్ మీద అలా పడినప్పుడు మనము ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, సాల్ట్, షుగర్ అట్లా వేసి క్లీన్ చేసామనుకోండి, అవి గీతల మాదిరి పడిపోతాయండి. అలా గీతలు అనేది పడకుండా ఉండాలి అని అంటే మనకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన దగ్గర స్ప్రే ఉంటుంది కదండి, ఆ స్ప్రేని వచ్చేసరికి ఒక్కసారి ఈ నెయిల్ పాలిష్ మీద అయితే స్ప్రే చేయాలండి. స్ప్రే చేశాక టిష్యూ తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసామనంటే మనకి తడి అనేది ఆరకుండా ఉండాలండి. మనకు ఆరిపోతే మళ్ళీ కొంచెం క్లీన్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుందండి. ఆరకుండా ఉన్నప్పుడే మనం ఈ విధంగా టిష్యూ అనేది తీసుకొని క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనకి ఫ్రిడ్జ్ల మీద మనం ఈ విధంగా క్లీన్ చేసాము, షుగర్, సాల్ట్ అనేది క్లీన్ చేసామంటే గీతలు అనేవి పడతాయి కదండి. ఆ విధంగా గీతలు పడకుండా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒకటి బట్టల క్లిప్ అయితే తీసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా బట్టల క్లిప్ అనేది తీసుకున్న తర్వాత మనం వచ్చేసరికి బట్టల క్లిప్లు అనేది బట్టలకే కాదండి, మనం చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. దానిలో ఒక టిప్ అయితే చెప్పబోతానండి. దానికోసం వచ్చేసరికి ఒక డబల్ టేప్ అయితే తీసుకోవాలండి. దానిలో వచ్చేసరికి డబల్ టేప్ తీసుకొని కొంచెంగా అయితే ఒక పీస్ అయితే తీసుకోవాలండి. చిన్నగా తీసుకున్న తర్వాత దాన్ని వచ్చేసరికి ఇది ఉంది కదండి, మనం తీసుకున్నాం కదండి క్లిప్ అనేది, ఆ క్లిప్కి అయితే అంటించేసుకోవాలండి. దీన్ని ఎలా యూజ్ చేస్తామనంటే మీ ఇష్టం అండి. మీరు కిచెన్లో అయినా తగిలించుకోవచ్చు, ఫ్రిడ్జ్కి అయినా తగిలించుకోవచ్చు, మీరు ఎక్కడైనా తగిలించుకోవచ్చు అండి. ఈ విధంగా మనకి ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుంది, తెలుస్తుంది మనకి అని అనిపిస్తే ఆ ప్లేస్లో మనం తగిలించుకున్న తర్వాత ఒక టూ పేపర్స్ అయినా అలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఏమైనా అయిపోయినవి, మనకైతే మనం సరుకులు ఉంటాయి, మనం ఏ నెలకు ఆ నెల తెచ్చుకుంటాం కదండి, ఒక్కొక్కసారి అయిపోతాయి కదండి. అయిపోయిన వెంటనే మనం రాసుకున్నాం అనుకోండి, టక్కున వెళ్ళి తెచ్చుకునేదానికి ఉంటుందండి. లేదంటే మనకు గుర్తుండదండి, ఆ టయానికి గుర్తుండక మనం ఆలోచించాల్సి వస్తుందండి. అంత ఆలోచించాల్సిన పని లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా పేపర్లో పెట్టేసుకుని మనం రాసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు సరుకులు తెచ్చుకోవాలన్నా ఆ పేపర్ తీసుకొని వెళ్తే ఈజీగా అయితే మనం సరుకులు అయితే తెచ్చేసుకోవచ్చండి. అంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నేను కలరా ఉండలు అయితే తీసుకున్నానండి. కలరా ఉండ నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో వేసుకుంటాం కదా, వాటిని అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత 2 అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే పొడి చేసుకున్నానండి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత మన దగ్గర టీ కప్పులు ఉంటాయి కదండి, టీ కాఫీ కప్పులు ఉంటాయి కదండి, ఆ కప్పులు అయితే పేపర్ కప్పులు అయితే నేనైతే 3 తీసుకున్నానండి. దానిలో వచ్చరికి పౌడర్ అనేది వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం డెటాల్ లిక్విడ్ అనేది వేసుకోవాలండి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు, అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదండి, అలా ఆ ప్లేసెస్లో మనకి ఎక్కడైతే వస్తాయి అని అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో అయితే మనం పెట్టేసుకున్నాము అని అంటే ఎలుకలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ అన్నిటికీ కూడా అండి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. ఈ స్మెల్కి అయితే అవన్నీ పారిపోతాయండి, అస్సలు రావండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నాం కదా, మనం డెటాల్ అనేది వేసాం కాబట్టి ఆ స్మెల్కి అయితే బల్లులు రావండి. మనం నాప్థలిన్ బాల్స్ అనేవి వేసాం కాబట్టి ఆ స్మెల్కి అయితే బొద్దింకలు రావండి. ఆ 2 కలిపి వేసాం కాబట్టి ఆ స్మెల్కి అయితే ఎలుకలు అనేవి రావండి. ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. ఎలుకలు, బొద్దింకలు, బల్లులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన దగ్గర డిస్పోజబుల్ బాక్స్లు అనేవి ఉంటాయి కదండి, అదైతే నేను చాక్లెట్స్ తీసుకున్నప్పుడు ఈ బాక్స్ అనేది వచ్చిందండి. దాన్ని అయితే పడేయాల్సిన అవసరం లేదండి. మనం బిస్కెట్స్ అనేవి పిల్లలు అనేవి ఓపెన్ చేసి అలానే పెట్టేస్తారండి. అవి ఎక్కడ పెట్టినా సరే అండి మెత్తగా అయిపోతాయండి. అలా మెత్తగా అయిపోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒక బాక్స్లో అయితే మనం పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఆ బాక్స్లో అనేది పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా సరేనండి బిస్కెట్లు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి, ఇలా బాటిల్స్ అనేవి మనం జర్నీలకి హ్యాండ్ బ్యాగ్లో అలా క్యారీ చేస్తుంటాం కదండి, జర్నీలకు వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లు అనేవి పెడతాం కదండి, అలా పెట్టినప్పుడు వాటర్ అనేవి కిందికి పడిపోతాయండి. ఈ విధంగా పడకుండా వాటర్ డ్రాప్స్ అన్నీ పడిపోయి మనకైతే హ్యాండ్ బ్యాగ్ అనేది పాడైపోతుంది కదండి. ఈ విధంగా పడిపోకుండా మనం నీట్గా క్యారీ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా మందమైన కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ అనేది మనం కొంచెంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుని బాటిల్ క్యాప్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేవి అస్సలు పడకుండా ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదండి, వాటర్ అనేవి పడకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి. మనం జర్నీలకు వెళ్ళేటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. హ్యాండ్ బ్యాగ్లో అనేది పెట్టేసుకుంటామండి, ఆ వాటర్ అనేది పడిపోయి హ్యాండ్ బ్యాగ్ అంతా తడిచిపోయి ఇబ్బంది పడతాం కదండి. అలా లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నాదొక చిన్న రిక్వెస్ట్
రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ రికమెండేషన్స్కి వెళ్తుందండి, ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నా ఛానల్ని ఇంతగా గ్రో చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.